బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి బిగ్ షాక్ తగిలింది. నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా ఇప్పటి వరకు కొమ్మినేనిని విడుదల కాలేదు. అయితే గుంటూరు జిల్లా జైలుకు కొమ్మినేని బెయిల్ ఆర్డర్ వచ్చినట్టు తెలుస్తుంది. కాగా బెయిల్ ప్రాసెసర్ పూర్తయ్యాక కొమ్మినేని విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి బిగ్ షాక్ తగిలింది. నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా ఇప్పటి వరకు కొమ్మినేని విడుదల కాలేదు. అయితే గుంటూరు జిల్లా జైలుకు కొమ్మినేని బెయిల్ ఆర్డర్ వచ్చినట్టు తెలుస్తుంది. కాగా బెయిల్ ప్రొసీజర్ పూర్తయ్యాక కొమ్మినేని విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కొమ్మినేని బెయిల్పై తాజా అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నిన్న సుప్రీంకోర్టు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇంకా విడుదల కాలేదు. ఈరోజు గుంటూరు జిల్లా జైలుకు కొమ్మినేని బెయిల్ ఆర్డర్ వచ్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. గత శుక్రవారం రోజు రాష్ట్ర రాజధానిని అదేవిధంగా రాష్ట్ర రాజధాని మహిళలను లైవ్ ఛానల్ ప్రముఖ ఛానల్ సంబంధించిన లైవ్ డిబేట్ లో వక్రీకరిస్తూ దెబ్బలాడుతూ పెట్టిన ఆ కేసులో అరెస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావుకు నిన్న సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. కాకపోతే దేశ రాజధాని సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. అది దగ్గర లేదు కాబట్టి బెయిల్ ఆర్డర్ ఎవరన్నా ఒక మాన్యువల్ బై హ్యాండ్ తీసుకోవాలి. వారు ఎవరైతే బెయిల్ మంజూరు చేయించాడో ఆ లాయర్ కానీ లేదా కొమ్మినేని శ్రీనివాసరావుకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బై హ్యాండ్ తీసుకొని రావాలి. కాకపోతే అక్కడ నుంచి తీసుకొచ్చే క్రమంలో జైలుకు తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ ప్రొసీజర్ ఏదైతే బెయిల్ మంజూరు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేశారో తరువాత ఈ కేసు ట్రయల్ జరుగుతున్న కోర్టులో ఆ బెయిల్ మంజూరు ఏ విధంగా చేశారో దానికి షూటీలు ఎంత పెట్టాలి ఏంటి నామ్స్ విధించింది సుప్రీంకోర్టు. ఆ షూటీలు సబ్మిట్ చేసే క్రమంలో లేట్ అవడంతో కొమ్మినేనికి నిన్న బెయిల్ మంజూరు కాలేదు. కాకపోతే ఈ రోజు బెయిల్ ఆర్డర్ అయితే వచ్చింది కానీ ఆ షూటీలు మరో గంట దాదాపు 1 గంట లోపు షూటీలు అవన్నీ సబ్మిట్ చేస్తే అతను ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే రేపు కూడా అతను విడుదల కాకుండా సోమవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.